గిరిధర్ గారు, మీరు కశ్మీర్ చాలాసార్లు పర్యటించుంటారు. దాదాపు ఒక 5-10 సార్లు వెళ్ళి ఉంటారేమో, సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటారేమో, అంతకంటే ఎక్కువ తిరిగి ఉంటారు. సో అక్కడ ప్రజలు పల్స్ కూడా, వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు చాలా మందితో మాట్లాడి ఉంటారు. కశ్మీర్ ప్రజలు ఎప్పుడు దీన్ని ఇస్తారని అనుకోండి. మేబీ అందులో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఈ చట్టాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా డెఫినెట్గా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది సైనికులు కూడా ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. దానివల్ల కొంతమంది ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం. కశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రైట్ నౌ? అంటే కశ్మీర్లో అందరూ కోరుకున్నట్టే వాళ్ళు కూడా శాంతి కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే గతంలో కశ్మీర్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకుని దాన్ని వాళ్ళ రాజ్యంగా, వాళ్ళ ఏదో జమీందారీగా వాళ్ళ వాడుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఫారూక్ అబ్దుల్లా కావచ్చు, లేదా మన అబ్దుల్లాసు, తర్వాత ముఫ్తీ వాళ్ళ పార్టీ, వీళ్ళందరినీ నుంచి వాళ్ళకి విముక్తి కావాలని తప్పకుండా కోరుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఒక విధమైనటువంటి కొత్త నూతనత్వం రావాలి, కొత్త నాయకత్వం రావాలి అని తప్పకుండా కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేయాలన్నటువంటి దృష్టి వాళ్ళకు తప్పకుండా ఉన్నది. మెజారిటీ అంటే 50-60 ఏళ్లుగా కాలినటువంటి రావణ కాష్టం సడన్గా ఓవర్ నైట్ 4-5 ఏళ్లలో మాయమైపోతున్నారు కూడా చాలా తప్పు. గతంలో భారతదేశాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రేమించేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో నోరు మెదపడానికి భయపడేవాళ్ళు. ఈరోజు ధైర్యంగా వచ్చి వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం, సాజిద్ యూసుఫ్ అన్నటువంటి వ్యక్తి అక్కడ మన లాల్ చౌక్లో ఘంటాఘర్ మీద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మనకు. అలాగే మెహబూబా ముఫ్తీ, ఆవిడని అరెస్ట్ చేసే ముందర ఆవిడ ఒక ట్వీట్ చేసింది, ఆర్టికల్ 370 को कोई टच करेगा तो భారతీయ జెండాకో కందా దేనే వాళ్ళ కోయి నే రేగా అనింది ఆవిడ. ఓకే, అంటే దీనికి భుజం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఇంటి ముందరే 50-60 అడుగుల పొడుగు ఉన్నటువంటి జెండాను తీసుకుని పిల్లలు మన జాతీయ గీతాలు పాడుకుంటూ వెళ్తున్నారు అక్కడ. అంటే చాలా మార్పు వచ్చిన విషయం మనకు తెలుసు. గతంలో అటువంటి ఏమైనా చేస్తే కనుక వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు టెర్రరిస్ట్స్. ఈరోజు అలా జరగట్లేదు. ఇండిపెండెంట్గా వాళ్ళ టెర్రరిస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తుల యొక్క బలం పెరిగింది, వాళ్లకు స్పేస్ వస్తున్నది ఈరోజు. అలాగే చాలామంది ఉన్నారు, నాకు మిత్రులు చాలామంది ఉన్నారు, ఇంజనీర్ మెహరాజ్ మల్లిక్ అని చెప్పేసి ఇలా చాలామంది ఉన్నారు, రైట్. సో వీళ్ళందరూ కూడాను ఈరోజు అంత స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నారంటే అక్కడ మార్పు తప్పకుండా వచ్చింది. అది కానీ వేర్పాటువాదము, భారతదేశం నుంచి దూరంగా ఉండాలి అనుకుంటున్న శక్తుల సంఖ్య అది కూడా గణనీయంగానే ఉంది. అది లేదని చెప్పడానికి వీల్లేదు మనకు. కాకపోతే వాళ్లకు ఏమి కక్కలేక మెంగలేక ఉన్నటువంటి పరిస్థితి. వాళ్లకు ఆజాదీ అని అడుగుతున్నారు. ఆజాదీ అంటే అర్థం ఏంటి? వాళ్ళేమో ల్యాండ్ లాక్డ్ కంట్రీ. భారత సైన్యం కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఇమ్మీడియట్గా పాకిస్తాన్ వచ్చి కబ్జా చేసుకుంటుంది. పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి పాకిస్తాన్ కబ్జాలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి వెస్టర్న్ జమ్మూ కావచ్చు, దాన్ని మనం పీఓకే అని పిలుస్తాము. కాశ్మీర్ వాళ్ళ ఒక్క అంగుళం కూడా కాశ్మీర్ వాళ్ళ చేతిలో లేదు. వెస్టర్న్ జమ్మూ వాళ్ళ చేతిలో ఏదైతే ఉన్నదో అది కానీ, లేదా వాళ్ళ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లో కానీ అక్కడ ప్రజల పరిస్థితి ఏంటో వీళ్ళు గమనిస్తున్నారు. దుర్భరమైన పరిస్థితుల్లో గిల్గిట్ బాల్టిస్తాన్లో ఈరోజు ఆర్ పార్ జోడ్దో, కర్గిల్ రస్తా ఖోల్దో అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు భారతదేశంలో విలీనం అవ్వాలని కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నారు. దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. తేళ్లు పాములు కుడితే కూడా వాళ్ళు మందులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళు భోజనం చేయలేనటువంటి పరిస్థితి, ఎలక్ట్రిసిటీ లేదు అక్కడ. ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. అందుకనే ఒకవేళ ఆజాదీ అంటే దాన్ని ఏం చేస్తారు? పాకిస్తాన్ వచ్చి కబ్జా చేసేటువంటి ప్రమాదం ఉన్నది. పాకిస్తాన్కి వెళ్దామంటే వాళ్ళకే మింగమెతుకులు లేవు, కాబట్టి అక్కడికి ఎలా వెళ్తారు? ఇది వాళ్ళలో అర్థమైంది వాళ్ళకి. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు దేని లయింగ్లో అంటే వాళ్ళు మనం గొడవ పెట్టుకునే అవసరం లేదు, చూద్దాం, అవకాశం వచ్చినప్పుడు చూద్దామని వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి స్తబ్దంలో ఉన్నారు వాళ్ళు. ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టికల్ 370 సవరణ కంటే ముందర ఫస్ట్ వాళ్ళ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ని టేక్ ఓవర్ చేశారు. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు మన ఆర్బీఐకి తెలిసేవి కావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ డిమానిటైజేషన్ అప్పుడు చాలా ఫ్రీగా వాళ్ళు కొత్త నోట్లని పనిచేశారు వాళ్ళందరికీ. అంటే ఫేక్ కరెన్సీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కరెన్సీ కావచ్చు, మనం క్యూలో నిలబడి చాలా కష్టపడి రోజుకి ఎంతనో కొంతనే అమౌంట్ వాళ్ళు ఇచ్చి ఇలా కష్టపడ్డాం. కాశ్మీర్లో అటువంటి పరిస్థితి ఏం లేదు, వాళ్ళకు ఇమ్మీడియట్గా మార్పిడి అయిపోయింది, వాళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అంతా కూడాను వాళ్ళ భావజాలం, సపరేటిస్ట్ భావజాలం ఉండేది, వాళ్ళనే సమర్థించేది, ఇటువంటివే జరిగేవి.
ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసిందో, అంటే ఆర్టికల్ 370 సవరణ కంటే ముందరే టేక్ ఓవర్ చేయడంతో కంగు తిన్నారు వీళ్ళందరూ. క్రమేపీ భారత ప్రభుత్వం కంట్రోల్లో తీసుకుంది. ఈ ఎవరైతే సపరేటిస్ట్ ఉన్నారో మన హురియత్ కాన్ఫరెన్స్ సంబంధించి వాళ్ళ ఫండర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళనందరినీ ఫస్ట్ జైల్లో పెట్టారు. అంటే పెద్ద నేతలను వదిలేశారు. మిర్వైజ్ ఒమర్ ఫరూక్ కావచ్చు, షబ్బీర్ షా కావచ్చు. షబ్బీర్ షాని ఆఫ్ కోర్స్ అరెస్ట్ చేయడం, వేరే అంశాలు అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళకి ఫండింగ్ ఇచ్చే వాళ్ళందరినీ ఫస్ట్ జైల్లో పెట్టేశారు. వాళ్ళకి ఫండ్స్ కట్ చేశారు. రెండవది ఏం చేశారంటే వీళ్ళకు ఫండ్స్ అన్నీ కూడాను మనకు ఏమంటారంటే హవాలా రూపేణా వచ్చేది. మనకు రెండు మనకు ట్రాన్సిట్ ట్రేడ్ పాయింట్స్ ఉండేవి. ఒకటి కాశ్మీర్లో ఊడి నుంచి అక్కడ పాకిస్తాన్ ఆక్రమిత ఏదైతే వెస్ట్రన్ జమ్మూ ఉందో అక్కడికి ఒకటి, ఇంకోటి జమ్మూలో మనకు పూంచ్ నుంచి రావ్లాకోట్. ఈ రెండు కూడాను ఊడి టు చకోటి, పూంచ్ టు రావ్లాకోట్, ఈ రెండు ఓపెన్ ఉండేవి. ఈ రెండింటి నుంచి వాళ్ళు చేసేవాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ 100 రూపాయల మనం ఏదో బాదాం పప్పులు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకు మనం 100 రూపాయలు సరిపడినటువంటి వాళ్ళు ఇంకేదో అక్రోట్ మనకు పంపించాలి. కానీ వాళ్ళు 200 రూపాయలు పంపించేవాళ్ళు. ఆ మిగతా 100 ఆ ట్రేడర్స్కి ఐఎస్ఐ ఇచ్చేది పైసలు. ఇక్కడ 200 వచ్చాయి కదా, వీళ్ళు ఈ 100ని మార్కెట్లో అమ్ముకుని ఆ 100ని టెర్రరిస్టులకు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఈ 2 పాయింట్స్ని కట్ చేసేసామో, ట్రేడ్ జరగడానికి వీలు లేదు అని కంప్లీట్గా ఆపేసామో, ఆ రూట్ కూడా వీళ్ళు కట్ అయిపోయింది. దాంతో ఎటు నుంచి కూడా వీళ్ళకి ఫండింగ్ రాకుండా ఆపేయడంతో వీళ్ళు ఈరోజు పరిస్థితి అలా ఉన్నది. అక్కడ అన్ని రాళ్ళు కొట్టడానికి కూడా వాళ్ళు పైసలు వచ్చేవి, పైసలు లేవు వాళ్ళకు. కాబట్టి ప్రజలలో ఒక విధమైనటువంటి శాంతి ఉన్నది ఈరోజు. కానీ దీని వేర్పాటువాద భావజాలం కంప్లీట్గా సమిసిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా గణనీయమైన సంఖ్య ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛావాయు వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి నోరు మెదపకుండా ఉన్నారు. రేపటి రోజు ఏమైనా కనుక బహుశా అక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం వీక్గా ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చో, లేదా మనం కొన్ని తప్పు స్టెప్పులు చేస్తేనో, అప్పుడు మళ్ళీ ఒక జ్వాలలాగా పేలడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ దానికి నిప్పు పెట్టించడానికి పాకిస్తాన్ ఈరోజు క్షీణదశలో ఉంది కాబట్టి వాళ్ళకి సమర్థన అంటూ లేదు. ఎటొచ్చి పాకిస్తాన్ని వాడుకుంటున్న శక్తులు చాలా ఉన్నాయి. దాంట్లో చైనా, అమెరికా రెండూ చాలా కీలకమైనది. భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి ఈ 2 దేశాలు కూడా పాకిస్తాన్ వాడుకుంటాయి. కాబట్టి వాళ్లకు ఫండింగ్ ఇచ్చి పాకిస్తాన్ తోటి మళ్ళీ కాశ్మీర్ని ఉగ్రవాద చర్యలోకి పంపించేటువంటి ప్రయత్నాలు చేయరు అని మనం చెప్పలేము. కాకపోతే మన సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు చాలా నిఘా పెట్టున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు చాలా తక్కువ, జరిగేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. అన్లెస్ మన ప్రభుత్వమే చాలా ఏదో తప్పిదం చేసి దాన్ని వాళ్ళ చేతికి హస్తగతం చేస్తే కానీ జరిగేటువంటి పరిస్థితి కాదు. ఒక దశకం కావచ్చు, లేదా ఒక జనరేషన్ అందాం, ఒక జనరేషన్ అయిన తర్వాతే అక్కడ మనకు లాభాలు ఏంటో తెలుస్తాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్నటువంటి పిల్లవాడు వాడు 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత అతని భావజాలం ఏంటో మనకు అర్థమవుతుంది. గత దశకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ రాళ్ళు కొట్టారు. వాళ్ళ భావజాలం ఏంటో మనకు తెలుసు. వాళ్ళు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఈ భావజాలం నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి వరకు మనం వెయిట్ చేయాలి. అంత సమయం దాకా వెయిట్ చేయాలి. కాబట్టి ఓవర్ నైట్ ఇదంతా అయిపోతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.